అయ్యా అయ్యా నేను పాపినయ్యా, పాపినయ్యా, నన్ను కరుణించు, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో మనము. ఏమా కన్నీరు విడిచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? కన్నీరు విడిచి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రార్థనలో తగ్గించుకునే అలవాటు ఉందా? అయితే ధన్యురాలివి అని మాట్లాడతాడు ఆయన. ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలనే ఒక ఉద్దేశం కోసం మాత్రమే ఆ మాటలు తెలియపరుస్తున్నాడు ఆయన. ఒక సుంకరి, ఒక పాపి అనబడిన వాడు ఈరోజు మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. ఏ విషయంలో అంటే తగ్గింపు కలిగి ఉండాలరా బాబు. దేవుని ముఖదర్శనం చూసుకోవాలి అంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. దేవునితో పిలిపించుకోవాలి, నీ పేరు పెట్టి పిలిపించుకోవాలి అంటే నువ్వు తగ్గింపు కలిగి ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము ఆయన తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను అంటున్నాను, ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో మొదటగా ఏముండాలి? ఒప్పుకొని ఉండాలి. ప్రార్థన చేస్తాం మనం, కానీ మన పాపాలు ఒప్పుకోకుండానే మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాం. ఏదేదో ప్రార్థన చేసేస్తూ ఉంటాం. అరగంట ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం, గంటలో ప్రార్థన చేస్తాం. ఏం లాభం? పరిసైడ్ని ఈరోజు సుంకర్ నేర్పిస్తా ఉన్నాడు, నేను పాపిని అని ఒప్పుకో. ఏ విషయంలో పాపిని? అనేక విషయాల్లో మనం పాపలం అండి. మీరు గమనించండి, బైబిల్ ఒక మాట ఉంది, మత్తయి